మణిదీపేశ్వరి ఆలయం మరి ఈ మధ్యలో అయితే బాగా ట్రెండ్ అవుతున్నది కదా. మరి కొంతమంది దొంగ స్వామీజీలు అయితే మీకు శక్తులు ఉన్నాయి, మీ ఇంట్లోకి వస్తే ధనమైసమ్మ ఉన్నది, అబ్బబ్బబ్బబ్బబ్బా మీకున్నటువంటి బాధలను మొత్తం దూరం చేస్తామని మనకున్నటువంటి బలహీనతను వాళ్ళు బలం లెక్క పైసల రూపకంగా మార్చుకొని మనకున్నటువంటి మూఢనమ్మకాన్ని వాళ్ళైతే సొమ్ము చేసుకుంటున్నారు. ఇక దీంట్లో భాగంగానే జ్యోతి అనట ఆమె కూడా సేమ్ మణిదీపేశ్వరి అమ్మనైతే లోపల ఆలయంగా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులనైతే మోసం చేసుకుంటా వాళ్ళ అమాయకత్వాన్ని అయితే సొమ్ము చేసుకొని దుష్ట సంహారం అమ్మ లేచింది అనుకుంటా నిజంగానే దేవుడు వచ్చిన ఆమెలాగా ఊగి హిందూ దేవీ దేవతలకైతే అవమానం కలిగించేటట్లయితే అసలు నిజానికి భక్తులు ఆమె దగ్గరకు వస్తున్నారంటే ఏదో నిజంగానే దేవత ఉన్నది అనే ఒక ఉద్దేశంతో వస్తున్నారు. కానీ అట్లాంటి భక్తుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసుకుంటా ఆమె దేవత ముసుగులా చేయలేని భాగవతం లేదు. అందుకనే ప్రతి ఒక్కరి దగ్గర పైసలు తీసుకొని మణిదీపేశ్వరి అమ్మ ఖచ్చితంగా మంచిగా చేస్తుంది అని దేవుని పేరును అడ్డు పెట్టుకొని ఇవాళ రేపు గిట్లాంటి దందా చేస్తుంది. ఇక ఆమెకు కూడా సోషల్ మీడియాలో అందరు బాగానే సమాధానం చెప్తారు. కానీ ఇక ఇట్లాంటి వాళ్ళు అయితే ఇంకోసారి అమ్మవార్ల పేర్లు దేవుళ్ళ పేర్లు చెప్పుకొని పైసలు దంచుకోపోవద్దని అందరైతే ఆమెకు బుద్ధి చెప్పిర్రు, బుద్ధి చెప్పాలి కూడా.